హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. విజయసాయి రెడ్డి గారు మనందరికీ తెలుసు, మాజీ రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీపీకి చాలా కీలకమైనటువంటి నేతగా ఒకప్పుడు ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అన్నీ తానే ఉండేవాడు. తండ్రిని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించినటువంటి వేల కోట్ల ఆస్తులు, వందలు కాదు లేకపోతే కోట్లు కాదు, వేల కోట్ల రూపాయల ఆస్తులు వెనక ఆయన బలమైనటువంటి హస్తం ఉంది. చార్టర్డ్ అకౌంట్గా ఆయన పనితీరు చాలానే ఉందని చెప్పాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో 2019 నుంచి 24 వరకు ఒక మెయిన్ పిల్లర్గా ఎదిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆఖరికి ఆర్థిక నేరాల్లో, అలాగే ఆయన జైలు జీవితంలో కూడా చాలా భాగం పంచుకుని జైలు జీవితం గడిపి వచ్చినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఆయన ఏమైందో తెలియదు, సడన్ గా ఆ పార్టీని వదిలి, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వైఎస్ఆర్సీపీకే కాదు మొత్తం రాజకీయాలకే శాశ్వతంగా రాజీనామా చేసి ఆయన వ్యవసాయం ఏదో చేసుకుంటున్నానని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యంగా మద్యం కుంభకోణంలో కూడా ఆయన పేరింపించింది, అప్రూవర్గా మారారని కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ, వైఎస్ఆర్సీపీ మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ అది బయటకు రావడం కూడా జరిగింది. అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా అని చెప్పి కొన్ని మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అటు కొంతమంది బీజేపీ అన్నారు, కొంతమంది టీడీపీ అన్నారు. దాని గురించి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటో ఒకసారి మాట్లాడదాం. ఆయన మాటలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటో, జనసేనలో జాయిన్ అవుతున్నారా అనేటువంటి మాటకి చాలా బలంగా, చాలా కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు ఆయన ఏ విధంగా మాట్లాడారు, ఎందుకని జనసేన మీదే ఎందుకని కొంచెం ఫోకస్ గా ఆ మాటలు ఎందుకు వినిపించాయి అనేది ఒకసారి విందాం. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకుంటున్నాను. అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈ రోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈ రోజు కాదు, ఒక 20 సంవత్సరాలు. మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది ఆయన అన్నటువంటి మాట. ఇక్కడ ఆయన్ని అడిగినప్పుడు చాలా మంది, మీరు ఈ పార్టీలో ఆ పార్టీలో రాజకీయాల్లోకి వస్తున్నారంటే, నేను మళ్ళీ రావాలనుకుంటే రాజకీయాల్లోకి వస్తా, అవసరమైతే సపరేట్ పార్టీ పెడతానని కూడా ఆయన ఈ తర్వాత మాట్లాడినటువంటి మాటల్లో ఉంది. పర్టికులర్గా బీజేపీలోకి వెళ్తున్నారని కొంతమంది అనుకున్నారు, టీడీపీలోకి చంద్రబాబు నాయుడు గారితో వెళ్తున్నారని కొంతమంది అనుకున్నారు. కానీ ఆయన మాట్లాడినటువంటి దగ్గర పాజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి వెళుతున్నాను అన్నప్పుడు నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాకు 20 సంవత్సరాలకు ముందు నుంచి తెలుసు. నాకు మంచి స్నేహం ఉంది. ఆయనతో మంచి స్నేహం అనేది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. నేను ఇప్పుడు కాదు, గతంలో కూడా ఏ రోజు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు, అనను కూడా అని చాలా క్లియర్గా ఒక అండర్లైన్ చేసుకున్నట్టుగా ఆయన ఆ మాటని మాట్లాడడం. అందుకే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని ఎప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి బంధుత్వం గురించి కూడా ఎక్కడ చెప్పల. ఏది తారక రత్న గారికి ఆయనకి ఉన్నటువంటి బంధుత్వం గురించి, అలాగే ఈవెన్ బీజేపీతో ఉన్నటువంటి రిలేషన్, ఎందుకంటే మోదీ గారితో కావచ్చు, అమిత్ షా గారితో కావచ్చు, బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా మాట్లాడాల. ఎందుకని ఓన్లీ జనసేన మీదే మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి స్నేహం గురించే మాట్లాడారు. ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారిని నేను ఏ రోజు ఏ మాట అనలేదు, అనను కూడా అన్న దాని మీదే ఎక్కువగా మనం ఫోకస్ చేద్దాం. ఎందుకనంటే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు ఇప్పుడు ఒక్కసారిగా 151 స్థానాలతో మువ్వెత్తున ఎగసిపడినటువంటి ఒక పార్టీ 11 స్థానాలకి ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా, కనీసం అసెంబ్లీకి వెళ్ళి ఫేస్ చేసేటువంటి ఇది కూడా లేకుండా, కనీసం ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఎవరు అధాపాతాళానికి తొక్కేశారు అనేది విజయసాయి రెడ్డి గారికి బాగా తెలుసు. అందుకే ఆయన ఆ మాటని అండర్లైన్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయనతో ఉన్నటువంటి స్నేహం గురించి, ఆయనని నేను ఎప్పుడు ఏ మాట అనలేదు, అనను కూడా అని చెప్పి చాలా క్లారిటీ ఇవ్వటం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తిని నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చి
సేవ మాత్రమే రాజకీయం అంటే అని ఒక కొత్త నిర్వచనాన్ని ప్రజలకి పరిచయం చేసి ఇలా కూడా రాజకీయాలు చేస్తారా అనేటువంటి ఒక గొప్ప నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. ఈవెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే అలాంటి ఒక నిస్వార్థంగా వచ్చినటువంటి వ్యక్తి మీద, కుటుంబం మీద, ఆయన పిల్లల మీద ఇంకా అసలు ఎనలేని మాటలు ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, స్వతంత్రం రాకముందు కావచ్చు, ఇలాంటి దారుణమైనటువంటి బూతులతో రెచ్చిపోయినటువంటి సందర్భమే లేదు. అది కూడా ఒక్కడి మీద, ఒక్క పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ముప్పేటా దాడి, పైగా ఒక్క సీటు కూడా గెలవనటువంటి వ్యక్తి గెలిచినా అది కూడా లాగేసుకున్నారనుకోండి. 2 చోట్ల ఆయనే స్వయంగా ఓడిపోయినటువంటి పార్టీ మీద అంత ఫోకస్డ్గా, అంత దారుణంగా, ఎంత హీనమైనటువంటి భాషతో ముప్పేటా దాడి చేశారో మనం చూసాం. బోరుగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, పెద్ది నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైతం పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల మీద, అంటే రాజకీయంగా ఎదుర్కోవటం చేత కాక, ఆయన్ని ఏ రకంగా కట్టడి చేయాలో తెలియక పర్సనల్ ఇష్యూస్ మీద టార్గెట్ చేసి ఆయనని ఇబ్బంది పెడదామని, ఆయన ఫ్యామిలీని తిట్టిస్తే బాధపడి ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారనేటువంటి ఒక కుట్రపూరితంగా ఆయన్ని ఏ రకంగా హింసించారో మనం చూసాం. అందుకే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా అవన్నీ అండర్లైన్ చేసి, మీరు 11 స్థానాలకి పడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అలాంటి ఒక మంచి వ్యక్తిని మీరు పదే టార్గెట్ చేసి మీరు ఆయన ఇబ్బంది పెట్టారు, తొక్కేశాడు మిమ్మల్ని. అంటే ఆయన వెనకాల ఉన్నటువంటి ఒక భగవత్ సంకల్పం ఉంటుంది కదా, అదే ఈ రోజు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. దయచేసి మీరు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జోలికి వెళ్ళొద్దు. అది కూడా ఆయన కుటుంబం జోలికి, ఆయన పర్సనల్ ఇష్యూస్కి అసలు వెళ్ళొద్దు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. అంటే సిద్ధాంతాల పరంగా మీరు పోట్లాడండి, పాలసీస్ పరంగా ఆయన్ని అడగండి. తప్పులు ఏ పార్టీ అయినా 100% ఏ గవర్నమెంట్ చేయలేదు, ఏ నాయకుడు చేయలేడు. వాటి మీద మీరు మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది అని మనం కాదు, ఆయన ఇంటర్నల్ ఫీలింగ్గా నాకైతే అనిపించింది. అందుకే మీరు ఈ స్థాయికి వచ్చేసారు. ఇంకా మీరు దిగజారిపోయేటువంటి పరిస్థితికి ఉంది. మీరు దయచేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టచ్ చేయకండి. అందుకే మీరు 151 నుంచి మనం ఎంతలా ఎగిరామో పడితే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలన్నా కూడా భయపడిపోయేటువంటి పరిస్థితి, షోయింగ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కనీసం ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇదిగో ఇంతమంది వచ్చేస్తారు, అందుకే నేను రావట్లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియాకి ఒక అభూత కల్పన చూపించేటువంటిది. ఆఖరికి హైదరాబాద్ వచ్చినా కూడా ఇదిగో ఇంతమంది వచ్చేస్తున్నారు అని చెప్పి కోర్టు నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కేవలం ఒక వ్యక్తిని టచ్ చేసినందుకు, ఒక వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేసినందుకు, ఆయన కుటుంబాన్ని ఇష్టానుసారం మాట్లాడినందుకు అని నాకు తెలిసి ఆయన మాట్లాడినటువంటి దాంట్లో. అందుకే మోదీ గారు ఆయన బాగా క్లోజే, అమిత్ షా గారు బాగా క్లోజే, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో కూడా సన్నిహిత్యం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని చాలా డైరెక్ట్గానే పాయింట్అవుట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయాడు ఆయన. వాళ్ళిద్దరూ కలిసి కుట్రలు చేస్తున్నారు అని చెప్పి మద్యం కుంభకోణంలో ఆయన దొరికినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి మీద లేదా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినొచ్చు. ఇప్పుడు వాళ్ళెవ్వరి గురించి మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన గురించి, ఆయన మీద అనేటువంటి మాటల గురించి మాట్లాడుతున్నారంటే దాని వెనకున్నటువంటి అర్థం ఇదే. తెలుసుకోకపోతే ఇంకా నష్టపోతారు. ఆ 11 కూడా పోయి ఆఖరికి మీ నియోజకవర్గంలో కూడా మిమ్మల్ని పట్టించుకునేటువంటి నాదుడు ఉండడు అనేది నిజం. ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినంత కాలం, సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్తో ఇష్టానుసారం మాట్లాడిపించినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం కాదు కదా, రాజకీయాల్లో ఉండేటువంటి పరిస్థితిని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అందులో సత్యం అనే చెప్పాలి.